Everyone, this is Rashyaparam. Today, on the occasion of Dr. B.R. Ambedkar Jayanti, I am starting my new YouTube channel with an important awareness topic. ఈ రోజు నా టాపిక్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ. అసలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎందుకు వచ్చింది? వాట్ ఈస్ అట్రాసిటీ? అట్రాసిటీ అంటే ఏంటి? ఎనీ క్రైమ్ ఆర్ ఇన్సల్ట్ డన్ అగెనిస్ట్ ఎస్సీ అండ్ ఎస్టీ పీపుల్ బికాస్ ఆఫ్ దేర్ క్యాస్ట్. ఒక బ్రాహ్మణుడి పాదం నుంచి పుట్టినవాడు శూద్రుడు. బట్ ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ పాసిబుల్. పాదాల నుంచి పుట్టినట్టయితే మరి పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఎందుకు? ఒకానప్పుడు అసలు శూద్రులని ఊరిలోకి కూడా రానిచ్చేవాళ్ళు కాదు. నిల్చున్నా ప్రాబ్లమే, కూర్చున్నా ప్రాబ్లమే, గుడిలోకి వెళ్ళినా ప్రాబ్లమే, నీరు తాగినా ప్రాబ్లమే. శూద్రులకి కులవృత్తి, గోత్రాలు ఇవేవి ఉండవు. ఇండియాలో చాలా సంవత్సరాలు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ జరిగింది. 1989లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనే చట్టం వచ్చింది. ఎగ్జాంపుల్స్: క్యాస్ట్తో ఇన్సల్ట్ చేయడం కానీ, ఫిజికల్ అటాక్ చేయడం, ల్యాండ్ని ఫోర్స్గా తీసుకోవడం, పబ్లిక్ ప్లేస్లో ఎంట్రీ ఇవ్వకపోవడం. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కిందికి వస్తాయి. ఎగ్జాంపుల్: రోషల్ అండ్ రాజేశం అనే ఇద్దరు వ్యక్తులు ఒక ఊరిలో ఉన్నారు. రోషల్ అనే వ్యక్తి ఎస్సీ, రాజేశం అనే వ్యక్తి బీసీ. రోషల్ అనే వ్యక్తి దగ్గర ఒక భూమి ఉంది. ఆ భూమిని రాజేశం అనే వ్యక్తి ఇల్లీగల్గా తీసుకుంటాడు. అప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనే కేస్ అమలు చేయొచ్చు. నేను చెప్పిన టాపిక్ మంచిదే, కానీ నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులుంటే ఐఎమ్ సారీ. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. చాలామంది మంచి రోజు మంచి టైం చూసుకుంటారు. బట్ నాకు ఇంతకన్నా మంచి రోజు ఇంకేముంటుంది? అలా అని నేను ఏ కుల మతాలకి వ్యతిరేకిని కాదు. సైనింగ్ ఆఫ్. జై భీమ్. నేను మీ రష్యపారం.